వెల్కమ్ టు ఏపీటీఎస్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఎప్పుడు వచ్చామా అన్నది కాదు అని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగు ఈ కంపెనీకి 100% యాప్ట్ అవుతుంది. ఎందుకంటే లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా బ్రాండెడ్ కంపెనీగా ఎస్టాబ్లిష్ అవటం జరిగింది ఈ కంపెనీ. మనకు అంతా కలిపి విజయవాడ వచ్చి కూడా ఈ కంపెనీ 2 years అవ్వలేదు. వెంచర్స్ చూడండి ఎలా డెవలప్ చేయడం జరిగిందో. కంకిపాడులో ఒక వెంచరు, నున్నాలో ఒక వెంచర్ డెవలప్ చేయడం జరిగింది. ఇంకా డెవలప్మెంట్స్ అంటే మనకి వెంచర్ లోకి వచ్చి పేరు పెట్టడానికి ఉండదు. అది డెవలప్మెంట్ చేయలేదు, ఇది డెవలప్మెంట్ చేయలేదు, అది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది అనటానికి లేదు. అన్నీ ఉంటాయి, ఇంకా ఎక్స్ట్రానే ఉంటాయి. ఎక్స్ట్రా ఏముంటాయి అంటే నేను చెప్తాను. జిమ్ ఉంటుంది. జనరల్ గా వేరే వెంచర్స్ లో జిమ్ ఉండదు, దీంట్లో జిమ్ ఉంటుంది, యోగా సెంటర్ ఉంటుంది. జనరల్ గా అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్ లో ఆ ప్రాజెక్ట్స్ లో మాత్రం ఉండే డెవలప్మెంట్స్ ఇవి. స్విమ్మింగ్ పూల్, మినీ హాల్, థియేటర్, ఎస్టీపీ, డ్రైనేజ్ వాటర్, రీసైక్లింగ్ ప్లాంట్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎవెన్యూ ప్లాంటేషన్, వాకింగ్ ట్రాక్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియాస్, కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్, సీసీ రోడ్స్ విత్ ఫుట్ పాత్స్, అండర్ గ్రౌండ్ పవర్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇవన్నీ ఏంటంటే వేరే వెంచర్స్ లో ఉండవు, వీళ్ళ వెంచర్స్ లో మాత్రమే ఉంటాయి. అలా డెవలప్మెంట్ చేస్తారు. అయితే ఇది మీరు చూస్తున్నారు ఇక్కడ నున్నా. ఇది నున్నాలో మనకి ఈ ఏరియాకి ఏంటంటే దోమలు లేని ఏరియా అని చెప్తారు. ఏంటంటే విజయవాడలోనే ఉంటుంది ఈ ఏరియా నున్నా అనేది, నూజివీడు రోడ్ లో. వెస్ట్ బైపాస్ ఏదైతే ఉందో ఈ నున్నా మీద నుండే వెళ్తుంది. అలాగే ఈ వెంచర్ కూడా దగ్గర, వెస్ట్ బైపాస్ కి దగ్గరగా ఉండే ఈ వెంచర్ లో ఫస్ట్ ఫేజ్ మనకి అన్ని అప్రూవల్స్ తో డెవలప్మెంట్ కంప్లీట్ అయింది. కస్టమర్స్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. చూడొచ్చు, అక్కడ ఒక హౌస్, ఇక్కడ ఒక హౌస్, ఇక్కడ ఒక హౌస్. అప్పుడే మనకి హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. ఇదొక హౌస్. అయితే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. స్క్వేర్ యార్డ్ 18,000 రూపీస్కి ఫస్ట్ ఫేజ్ మొత్తం క్లోజ్ అయింది. ఫస్ట్ ఫేజ్కి కనెక్టివిటీగా సెకండ్ ఫేజ్ డెవలప్మెంట్ చేస్తున్నారు ఇక్కడ. ఇదేంటంటే స్క్వేర్ యార్డ్ 20,000 రూపీస్. ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన బెనిఫిట్స్, కంకిపాడులో ఇచ్చిన బెనిఫిట్సే ఇక్కడ కూడా ఉంటాయి. అంటే క్లబ్ హౌస్, జిమ్, సోలార్ ఫెన్సింగ్, ఫంక్షన్ హాల్స్, ఇవన్నీ కూడా అక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ ఫస్ట్ ఫేజ్లో ఏవైతే ఉన్నాయో ఆ ఫేజ్లో కూడా మనకి ఇస్తున్నారు. ప్రజెంట్ మనం అక్కడ వర్క్ ఎలా ఉందో చూద్దాం. మనకి వీడియోలో కనపడేదంతా ఫస్ట్ ఫేజ్. అది కాంపౌండ్ వాల్, సోలార్ ఫెన్సింగ్, అలాగే హౌసెస్ కనపడుతున్నాయి. అయితే అది ఫస్ట్ ఫేజ్ 13 ఎకరాలు మొత్తం, ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ వెంచర్. ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి మధ్యలో మనకి పోలవరం కెనాల్ నుండి మనకి వాటర్ వస్తుంది. ఈ వాటర్ కెనాల్ మీద ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ని సెకండ్ ఫేజ్ ని కనెక్ట్ చేసేలాగా ఇక్కడ కలవర్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తుంది కంపెనీ. చిన్న సైజ్ బ్రిడ్జ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఫస్ట్ ఫేజ్ 13 acres, సెకండ్ ఫేజ్ కూడా 13 acres, టోటల్ 26 acres గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇది. సెకండ్ ఫేజ్కి ఇంకొక హైలైట్ ఏంటంటే సెకండ్ ఫేజ్ పక్క నుండి డైరెక్ట్గా మనకి పడమర బైపాస్ ఏదైతే ఉందో పడమర బైపాస్లోకి ఎంటర్ అయిపోవచ్చు. పడమర బైపాస్లోకి ఎంటర్ అయ్యామంటే మనం అటు హైదరాబాద్ రోడ్లోకి, గుంటూరు రోడ్లోకి, అలాగే విజయవాడ గన్నవరం రోడ్లోకి వెళ్ళొచ్చు. విజయవాడలో మంచి మంచి ప్లేసెస్లో మనం కిందకు కూడా దిగిపోవచ్చు. అలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఉన్నాయి. అందుకే దీనికి కాస్ట్ ఎక్కువ. ఇక్కడ ల్యాండ్స్ కూడా కాస్ట్ ఎక్కువ. ఫస్ట్ ఫేజ్లో 18,000 రూపీస్కి స్క్వేర్ యార్డ్ ఉంటే సెకండ్ ఫేజ్లో 20,000 రూపీస్. అయితే దీనికి ఏపీసీఆర్డీ అప్రూవల్, రెరా అప్రూవల్, వీటితో పాటు బ్యాంక్ లోన్ కూడా తీసుకుంటున్నారు. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ దగ్గరలో ఏమున్నాయంటే వికాస్ ఇంజనీరింగ్ కాలేజ్, లింగియాత్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజ్, పాలడుగు పార్వతీదేవి ఇంజనీరింగ్ కాలేజ్. ఏకంగా 4 ఇంజనీరింగ్ కాలేజీలు ఈ ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉన్నాయి. అలాగే స్కూల్స్ విషయానికి వస్తే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్స్, అంబిషస్ స్కూల్ ఉంది, డాక్టర్ కేకేఆర్స్ హ్యాపీ వ్యాలీ స్కూల్ కూడా ఉంది ఈ దగ్గరలో. ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఈ మూడింటికి కూడా మనం కేవలం 10 నుండి 15 నిమిషాల్లో రీచ్ అయిపోవచ్చు. రాబోయే 2-3 నెలల్లో కూడా పరిస్థితులు ఇంకా విజయవాడకు అనుకూలంగా మారబోతున్నాయి. అది ఆ రకమైన మౌత్ టాక్ కూడా విజయవాడలో వినపడుతుంది. కాబట్టి మనం ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటే ఇదే రైట్ టైం. దీన్ని ఏమంటారంటే ఇది నార్త్ విజయవాడ అంటారు. నార్త్ విజయవాడలో ఫ్లాట్ కొనాలంటే ఇదే రైట్ టైం. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్న కంపెనీ యొక్క జనరల్ మేనేజర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి మిగతా విషయాలన్నీ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.